ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాట్ జీపీటీ. మీ అందరూ వినే ఉంటారు ఎక్కువ ఎవరు అనేది. సో ఈ చాట్ జీపీటీ అంటే ఏంటి, అసలు ఇది ఎవరు క్రియేట్ చేశారు, అండ్ ఇది ఎందుకు ఎంత వైరల్ అవుతుంది, ఎక్కడ యూట్యూబ్ ఓపెన్ చేసినా మీకు ఇది కనిపించే ఉంటుంది చాట్ జీపీటీ అని చెప్పేసి. సో దీనికి మన టెక్కి సంబంధం ఏంటి అని ఇప్పుడు తెలుసుకుందాం. సింపుల్గా చాట్ జీపీటీ అంటే ఏం లేదు, ఇది ఒక చాట్ బోట్ అనమాట. ఏఐ కంపెనీ వాళ్ళు, ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు అనమాట. అండ్ రీసెంట్లీ మనకి ఇది ఎప్పుడు 27th నవంబర్ 30th అనుకుంటా ఇది లాంచ్ అయ్యింది. నవంబర్ 30th లాంచ్ అయింది. ఇప్పుడు 27 days అయింది ఇది లాంచ్ అయ్యి. ఇది కంప్యూటర్ ప్రోగ్రామ్ అనమాట. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్తో పనిచేసే ఒక చాటింగ్ బోట్ అనమాట. సో చాట్ చేయొచ్చు మనము ఒక వాట్సాప్లో ఒక ఫ్రెండ్ కానీ, లేకపోతే ఒక కస్టమర్ కేర్తో కానీ, లేకపోతే ఈ విధంగా ఒక చాటింగ్ అనమాట. దాంతో మనం చేయొచ్చు. కాకపోతే కొంచెం అడ్వాన్స్డ్గా ఉండేది, అడ్వాన్స్ లెవెల్లో ఇది పనిచేస్తుంది అనమాట. మనం ఎలాంటి క్వశ్చన్ అడిగినా మనకు సమాధానం చెప్తుంది. సో అంటే ఒక సింపుల్గా గూగుల్ అనమాట. సింపుల్లీ మనం చెప్పాలంటే గూగుల్ మనకి ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో, ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ ఇస్తుందో, అదేవిధంగా ఈ చాట్ జీపీటీ కూడా మనకు సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తుంది అనమాట. సో ఫ్యూచర్లో గూగుల్కి ఇది కాంపిటీషన్ అంటే అది మనము ఎగ్జాక్ట్లీ మనం చెప్పలేము. ముఖ్యంగా కంటెంట్ రాసే వాళ్ళకి ఏంటంటే ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా చాలా ఉన్నాయన్నమాట దీనికో మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో అకౌంట్ ఏ విధంగా ఓపెన్ చేయాలి, అండ్ దీంట్లో ఎంటర్ అయ్యాక ఏ ఉపయోగాలు ఉన్నాయో మనం చూద్దాం. ఓకే, ఇది ఉంది openai.com అని మీరు ఎంటర్ చేసినా ఓకే. ఈ openai వాళ్ళదనమాట. ఇది వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ కాగానే కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ ఈ విధంగా కొన్ని ఉంటాయి అన్నమాట. ఇదిగోండి చాట్ జీపీటీ, DALL-E2 ఈ విధంగా కొన్ని వీళ్ళ యొక్క ఇక్కడ టూల్స్ మనకు కనిపిస్తాయి. దాంట్లో మనం చాట్ జీపీటీ పైన ట్యాప్ చేసి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఎంటర్ అయితే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇవ్వండి చాట్ జీపీటీ ఆప్టిమైజింగ్ లాంగ్వేజ్ మోడల్ అనమాట. ఇది మీరు ఇక్కడ ట్రై జీపీటీ ఉందా, దీనిపైన ట్యాప్ చేయండి. ఈ విధంగా మీకు లోడింగ్ అవుతుంది. ఇది అనమాట chat.openai.com అనుకుంటున్నా మీకు ఓపెన్ అవుతుందన్నమాట. డైరెక్ట్ ఈ పేజ్. వెల్కమ్ టు చాట్ జీపీటీ అండ్ లాగిన్ విత్ యువర్ ఓపెన్ ఏఐ అకౌంట్ ఉంది. సో మీకు అకౌంట్ ఉంటే లాగిన్ చేస్తారు, లేకపోతే సైన్అప్ అవుతారు. సైన్అప్ మీకు పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీ మనకి. అది మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్ ఉంటే చాలు. సైన్అప్ కొట్టిన వెంటనే ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి ఏమంటుంది. సో ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేస్తారు. మీ జీమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఉంది. సో ఐఎమ్ నాట్ ఏ రోబోట్ క్లిక్ చేయండి అండ్ కంటిన్యూ పైన ట్యాప్ చేయండి. ఇవన్నీ వద్దనుకుంటే మీరు మీ గూగుల్ అకౌంట్తో కూడా లాగిన్ అవ్వచ్చు. సో ప్రస్తుతానికైతే కంటిన్యూ పైన ట్యాప్ చేద్దాం. సో పాస్వర్డ్ సంథింగ్ ఏదో ఒకటి మనకు పెట్టుకోమంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ పైన ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ మీకు ఒక వెరిఫికేషన్ మెయిల్ అనేది పంపిస్తారు మీ ఈమెయిల్కి. సో మెయిల్ మీరు ఓపెన్ చేసుకుంటే ఇదిగోండి ఈ విధంగా ఒక మెయిల్ మీకు వస్తుందన్నమాట. openai.com నుంచి ఒక మెయిల్ వస్తుంది. సో దానిపైన ట్యాప్ చేస్తారు అండ్ ఇక్కడ మీకు కన్ఫర్మ్ చేయమని ఉంటుంది. ఇదిగోండి వెరిఫై యువర్ ఈమెయిల్ అడ్రస్ అని ఉంటుంది. సో ఆ మెయిల్లో ఈ విధంగా వెరిఫై ఈమెయిల్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మీకు ఒక ఫోన్ నెంబర్, మీ ఫస్ట్ నేమ్ అడుగుతుందన్నమాట. మీ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి అండ్ లాస్ట్ నేమ్ కూడా అడుగుతుంది. సో లాస్ట్ నేమ్ ఇంకా ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేస్తారు. వెరిఫై యువర్ ఫోన్ నెంబర్, మీ కంట్రీ కోడ్ సెలెక్ట్ చేసుకుంటారు అండ్ ఇక్కడ మీ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేస్తారు. సెండ్ పోయా SMS అని ఉంది, లేకపోతే వాట్సాప్ ఉంటే వాట్సాప్ అయినా వాట్సాప్ పంపిస్తారు, లేకపోతే SMS కోడ్ SMS చేస్తారు. ఎంటర్ కోడ్ ఉంటుంది. సో మీ మొబైల్కి వచ్చిన కోడ్ ఎంటర్ చేస్తారనమాట. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుందని ఇక్కడ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ విధంగా ఇంటర్ఫేస్ మీకు వస్తుందన్నమాట. చాట్ జీపీటీ అని చెప్పి ఉంటుంది. అండ్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి ఇచ్చాడు.
ఎగ్జాంపుల్స్ అనమాట. అంటే ఏ విధంగా దీంతో మనం చాటింగ్ చేయాలి ఇక్కడ చూపిస్తున్నాడు. ఎక్స్ప్లెయిన్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇన్ అండ్ గాట్ ఎనీ క్రియేటివ్ ఐడియాస్ ఫర్ 10 years old బేబీ బర్త్డే అంట. సో దీంతో పాటు మనం చాటింగ్లో కూడా ఏదైనా జావా స్క్రిప్ట్ కానీ లేకపోతే కోడింగ్ కానీ కూడా రిక్వెస్ట్ చేయొచ్చు అంట. ట్రైన్ టు డిక్లైన్ ఇన్అప్రోప్రియేట్ రిక్వెస్ట్ అంట. సో ఏవైనా తప్పుడు విషయాలు మనం దీనికి చెప్తే ఇది తీసుకోదంట, అలాంటి విషయాలు డిక్లైన్ చేస్తుందంట. అండ్ దీనికి కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయంట. అండ్ ఇది ఇచ్చే సమ్టైమ్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వచ్చు అంట. అండ్ మేబీ సమ్టైమ్స్ మనకి హాని కలిగించే విషయాలు కూడా చెప్పే అవకాశం ఉంటుంది, బికాజ్ ఇది కొత్తది కాబట్టి. అండ్ లిమిటెడ్ నాలెడ్జ్ అనమాట. సో మరీ అంత కంప్లీట్ నాలెడ్జ్ ఏం కాదు. అండ్ 2021 ముందు ప్రపంచంలో ఏది జరిగిందో అవి తెలిసే అవకాశం ఉందంట. సో రీసెంట్లీ ఏమైనా మనకి జరిగి ఉంటే అవి తెలియకపోవచ్చు మేబీ, అంటే ఈ చాటింగ్ బోట్కి అనేది 21 బిఫోర్ వరల్డ్ వైడ్గా ఏం జరిగిందో ఆ డేటా దీంట్లో వాళ్ళు ఉంచారనమాట. దాన్ని బట్టి మనం ఏ క్వశ్చన్ వేసినా ఏం చెప్పమైనా అది ఆ పని చేస్తుంది అనమాట. ఇంకా ఈ చాట్ జీపీటీ ఉపయోగించి మనము ఏ పనులు చేయొచ్చు అనేసి ఇంకా అప్కమింగ్ వీడియోస్లో మీకు చెప్తాను క్లారిటీగా. ఇదైతే మనకు చాలా ఉపయోగపడుతుంది యూట్యూబర్స్కి కానీ బ్లాగర్స్కి కానీ ఇంకా అదర్ పర్సన్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది. సో అప్కమింగ్ వీడియోస్లో మనకు అవన్నీ ఉంటాయి. సో థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.